పేరు? వేగలగడ్డ నారాయణ నా పేరు. నేను గొంటువారిపల్లె బద్వేల్ నియోజకవర్గం బీసీవై పార్టీ నాయకుడిని. నేను బీసీవై పార్టీ నాయకుడైనటువంటి అధినేత అయినటువంటి గోడే రామచంద్ర యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం అనేది జరపడం జరిగింది. ఈ సందర్భంగా మేమేం తెలియజేస్తూ ఉన్నాం, బద్వేల్ పార్టీ అనే బద్వేల్ నియోజకవర్గంలో బీసీవై పార్టీని బలోపేతం చేయడానికి అందరినీ ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి అందరినీ స్థానిక సంస్థల నుంచే ముందడుగు వేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాకు పార్టీలో ఒక బలమైన వ్యక్తిగా మనకు నిలబడాలనేది మా ఉద్దేశం. బీసీవై పార్టీలో గోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం మాకు కావాలని చెప్పి పట్టుదలతో మేము పనిచేస్తూ ఉన్నాం. మా ఏరియాలో ఉన్నటువంటి నాయకుడు అందరినీ ఊరూరు పల్లెపల్లెకు వీధికి ఇంటింటికి జనాలు ప్రచారానికి పోయేదానికి మేము ముందుగా ఉన్నాము. మా నాయకుడి ఆదేశం కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొట్టే విన్నపం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క బద్వేల్ నియోజకవర్గం ఒక ఇన్ఛార్జిగా ఉన్నకన్ని ముందు పెడితే మేము అన్ని రకాలుగా ముందుకు పోయి పార్టీ బలోపేతం చేయడానికి ముందు ఉంటామని తెలియజేస్తూ ఉండి సెలవు తీసుకుంటాం. మాది రామేశ్వరం గ్రామం, పూర్వమిల్ల మండలం, బద్వేల్ నియోజకవర్గం. ఈరోజు మా యువ నాయకుడు గోడే రామచంద్ర యాదవ్ బర్త్డే సందర్భంగా మేము మంచి శుభమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఆయన బర్త్డే సందర్భంగా కేక్ కటింగు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉండే ప్రజలు, స్థానికంగా ఉండే నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు మాకెంతో బలాన్ని చేకూర్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగేటట్టుగా మాకు చాలా కృషి చేశారు. అదేవిధంగా మాతో పాటు నిలబడిన నాయకులు, ప్రజలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాము. నా పేరు నరసింహ యాదవ్, బద్వేల్ నియోజకవర్గం బీసీవై పార్టీ నాయకులం. ఈరోజు రామచంద్ర యాదవ్ గారి జన్మదిన శుభ సందర్భంగా మేము పూర్వమిల్ల పట్టణంలో ఈరోజు కేక్ కటింగు మరియు అన్నదాన కార్యక్రమము నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి పూర్వమిల్ల గ్రామ ప్రజలు మరియు మండల ప్రజలు, బద్వేల్ నియోజకవర్గ ప్రజలు అందరూ సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే మా బీసీవై పార్టీ కార్యకర్తలు, నాయకులు వేగలగడ్డ నారాయణ యాదవ్ మరియు హుసేనయ్య, రామయ్య, కాశయ్య, మిగిలిన వారందరూ చాలామంది, అందరి కష్టము చాలా కష్టం ఉంది. ఈ కష్టము ఈ రోజుతో ఆగకుండా భవిష్యత్తులో రాబోయే స్థానిక ఎలక్షన్లో చాలా ముమ్మరంగా తీసుకెళ్తూ గ్రామాన బీసీవై పార్టీ జెండా ఎగరవేస్తూ, అలాగే బీసీవై పార్టీ తాలూకాలో అన్ని పార్టీల కంటే టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు మంచి ప్రజాదరణ పొందగలుగుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉండే నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కష్టపడుతున్నారు. తర్వాత వచ్చేసి వైసీపీ, టీడీపీ వచ్చేసి రెండు ద్వంద్వ పార్టీలే కాబట్టి మూడో ప్రత్యామ్నాయంగా బీసీవై పార్టీని ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము. ఈ విశ్వాసం అనేది ముమ్మాటికి నిజమవుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ, తర్వాత రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ ఇన్ఛార్జిని తొందరగానే అధిష్టానంలో కోరి ఆయన నుంచి మేము ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ ఆఫీస్ కావచ్చు, అలాగే ఇక్కడ జరిగే ముమ్మరమైనటువంటి పార్టీలకు, ఈ రెండు పార్టీలకు ఎటువంటి తగ్గకుండా ప్రజల్లోకి మేము వెళ్ళేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నాం. అలాగే మా నాయకుడు తొందరలోనే యాత్ర చేపడుతున్నారు. ఈ యాత్రకు బద్వేల్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి మద్దతు తెలుపుతారని చెప్పేసి ప్రజలందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.